వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. శ్రీకాకుళం జిల్లాలో దూకుడు పెంచారు ధర్మాన సోదరులు. కూటమి ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు చేశారు. ధర్మాన ప్రసాదరావు చేసిన విమర్శలపై నోరు మెదపట్లేదు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. బాబాయ్ అబ్బాయి ఎందుకు నోరు మెదపలేదని టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ తెచ్చిన సంస్కరణలన్నీ ఆపేశారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకుల చేతుల్లోకి రెవెన్యూ కార్యాలయాలంటూ కూడా ధర్మాన తీవ్రంగా ఫైర్ అయ్యారు. సమగ్ర భూ సర్వేపై మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని విమర్శలు చేశారు. ఇన్ని సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు అంటే సంస్కరణ ప్రతిదీ కూడా సామాన్యమైనటువంటి రైతాంగానికి, సామాన్యమైనటువంటి భూమి గల వారికి, నిరుపేదలైనటువంటి రైతులకు ఉపయోగపడే అవన్నీ మీరు వక్రీకరించి ఎలక్షన్స్లో ఓట్లు మీరు సంపాదించవచ్చు. కానీ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ ఒక్క సంస్కరణ అయినా ప్రజలకు సంబంధించి చేయగలిసినారా చెప్పండి. మీరు ఈవేళ చెప్పండి. ఒక డయాస్ మీదకి రమ్మంటే నేను వస్తాను, మీరు చెప్పండి. మీరు చెప్పిన సంస్కరణ ఏంటి? ఉన్నటువంటి భూమి వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి కింద మార్పు చేస్తే మన దగ్గర రికార్డు లేని అయోమయ పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ. అలాగే గ్రామ కంటాలు దానికి సంబంధించి కూడా ఏ రికార్డు లేకపోతే దానికి ఒక ఫెసిలిటీ మేము వచ్చిన తర్వాత కల్పించినాం. ఒక సర్టిఫికెట్ ఇచ్చి భూమి హోదాదారు ఇతనే అని చెప్పి అతను బ్యాంకులకు పోయినా ఇతర అవసరాలకు పోయినా ఉపయోగపడేటట్టుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినాం. మీరు కేసులు పెట్టి అధికారులను బెదిరించేసినందువలన ఏ ఒక్క అధికారి 22A నుంచి ప్రాసెస్ చేసి ఇవ్వడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో భయపడిపోయి ఆగిపోయినారు. అన్నీ మేము రిలాక్స్ చేసి ప్రతి జిల్లాలో మానిటర్ చేసినా, ఎంత ఒత్తిడి పెట్టినా చేయలేని పరిస్థితిని క్రియేట్ చేసినారు. ఈవేళ మీరు 22Aలో పెట్టడం అంటే ఏంటంటది, ఆ భూమికి పూర్తిగా ప్రభుత్వ భూమి ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ ఏమీ కార్యక్రమాలు జరగకంట. అది ఎన్ని సంవత్సరాలు పెడతారు? అలా ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఇప్పుడు పోనీ ఈ సంవత్సరాలలో మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఏ అధికారి అయినా మీరు చెప్తే ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? మీకు సెలెక్ట్ చేసుకుని 1-2 రైతుల్ని, 1-2 వ్యక్తుల్ని, రకరకాల చేతులు అన్నీ మారుతున్న తర్వాత అవి చేస్తూ ఉన్నారు. ఇదేనా ప్రజలు కోరుకున్నటువంటి సంస్కరణలు? ఒకటి మీరు చేయలేదు, తెచ్చిన సంస్కరణల్ని అమలు జరుగుతున్నట్టు కూడా చేయలేకపోయినారు. అన్ని అబేన్స్లో పెట్టేశారు. సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు తెల్లారినట్టుగా మీకు 3వ వంతు ప్రభుత్వ కాలం మీద పూర్తయిపోయింది. ఇంకో సంవత్సరంన్నర అయిపోతే ఎన్నికలు 3 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా అన్ని సంస్కరణలు చేస్తామని మీరు చెప్తున్నారు. ఏమిటి సంస్కరణలు? భూమి వాల్యూస్ ఒకసారి పెంచారు, మళ్ళీ ఇప్పుడు పెంచడానికి సిద్ధపడుతున్నారు. ఏమి దీంట్లోనా ఏమి ప్రయోజనం ఉంది ప్రజలకి? సర్వే ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం ఆపేశారు. అందులో ఉన్న లోపాలు ఏమైనా మీరు చూపించగలరా? ఏదైనా ఒకటి చూపించి, బూత్ చూపించి, మీకు అనుకూలమైనటువంటి మీడియా సాధనాల ద్వారా ప్రజల్లో భయకంపితులను చేసి ఎన్నికల ప్రయోజనం పొందినారు. నేను మళ్ళీ టైటిల్ యాక్ట్ మీద మళ్ళీ నేను మాట్లాడుతాను. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ మీకు చెప్తాను అది ఎలా జరిగింది, ఏంటి, ఎవరిది లోపం, ఎవరిది కరెక్ట్ అన్నటువంటి మళ్ళీ చెప్తే. ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు. కానీ భూమికి సంబంధించి మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు చాలా తప్పుగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎంఆర్ఓ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. సబ్ రిజిస్ట్రార్స్ని వాళ్ళ కార్యాలయాలన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. ఎమ్మెల్యే పెర్మిషన్ లేని చెక్కులు రాయొద్దని అధికారుల్ని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి జారిపోయింది. మీ పరిపాలనలో చెయ్యి జారిపోయింది. పరిపాలన అంతా వ్యక్తుల చేతుల్లోకి, ఎమ్మెల్యేల చేతుల్లోకి, ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో మనుషులకి వెళ్ళిపోయింది పరిపాలన అంతా. ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఈనాడు లేదు. ఏ కార్యాలయంకి వెళ్తే ఆ కార్యాలయం మీరు ఏ పార్టీ వాడు, మీ ఎమ్మెల్యే చెప్పాడా లేదా, అక్కడ డబ్బులు ఇచ్చుకునిరా, ఇక్కడ మేము కార్యక్రమం చేస్తాం. రైట్. ఇక ధర్మాన సోదరులు అడుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి అయితే ఇటు అచ్చెన్నాయుడు కానీ, అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ మిన్నకుండిపోతూ ఉన్నారు. కనీసం కౌంటర్కి సంబంధించి కూడా వారు ఏమీ మాట్లాడటం లేదు. ఎందుకు దీనికి సంబంధించి వారు మౌనం వహిస్తున్నారనేది కూడా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని మీరందరూ కూడా పక్కన పెట్టేశారు అనేటువంటి మాట గతంలో ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉండేది అనేది దీనికి సంబంధించి ధర్మాన సోదరులు చెప్తున్నటువంటి విజువల్ని బయట రూపంలో ఇప్పటివరకు కూడా మనం చూసాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ధర్మాన మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే క్లియర్ కట్గా ప్రజల వెర్షన్ ఇది అనేటువంటిది కూడా క్లియర్ కట్గా తెలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆ ఇద్దరు కూడా మౌనంగా ఉంటున్నారు? సమాధానం లేకపోతే సమాధానం చెప్పలేక అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు వీటిని? మురళి, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు ధర్మాన సోదరులు. అటు టీడీపీలో కింజారపు కుటుంబం బలమైన నేపథ్యం కలిగింది. సుదీర్ఘకాలం వారు టీడీపీలోనే కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే ఇక్కడ ధర్మాన సోదరులు గత ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగారు. 2.5 సంవత్సరం
ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉంటే 2.5 సంవత్సరం ధర్మాన ప్రసాదరావు కూడా రావు మంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వీరిద్దరి కుటుంబాల మధ్య సఖ్యత ఉంది. వీరి రెండు కుటుంబాలు అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా వారు కేసులు పెట్టుకోరు, విమర్శించుకోరు, ప్రతి విమర్శలు చేయరు. వైసీపీ నేతలు విమర్శలు చేస్తే టీడీపీ నేతలు సైలెంట్ గా ఉంటారు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తే వైసీపీ నేతలు సైలెంట్ గా ఉంటారంటూ తీవ్ర విమర్శలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే ఉన్నారో, దువ్వాడ శ్రీనివాస్ పదే ఏదైతే ధర్మాన సోదరుల పైన ఆరోపణలు చేసిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఏదైతే ధర్మాన సోదరులు ఇటు కింజారపు సోదరులు ఏకమై కళింగ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఎవరిని పైకి రానివ్వడం లేదు, తొక్కేస్తున్నారు. అటు టీడీపీలో ఉన్న కూన రవికుమార్ కు మంత్రి పదవి రాకపోవడానికి కూడా కారణం అటు అచ్చెన్నాయుడు కుటుంబం, ఇటు ధర్మాన కుటుంబం అంటూ తీవ్ర విమర్శలు చేయడం కూడా జరిగింది. ఈ రెండు కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ప్రభావితం చేసే కుటుంబాలు. వీరు గత కొన్ని ఏళ్ల నుంచి టీడీపీలో కింజారపు కుటుంబం, ఇటు వైసీపీలో ధర్మాన కుటుంబం పాతుకుపోయింది. ఏదైతే వైసీపీ పుట్టక ముందు ఏదైతే కాంగ్రెస్ లో ధర్మాన సోదరుల హవా జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన శ్రీకాకుళం జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహించారు. ప్రస్తుతం ఏదైతే ఉందో వీరిరువురు మధ్య అంగీకారం ఉంటుంది. వీరు ఎవరిని విమర్శలు చేసుకోరు. నేరుగా ధర్మాన ప్రసాదరావు అటు ప్రభుత్వాన్ని కౌంటర్ చేసి విమర్శలు చేసినా అచ్చెన్నాయుడు ఎక్కడ నోరు మెదిపిన పరిస్థితి లేదు. మంత్రి రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్ నోరు మెరిపిన పరిస్థితి లేదు. ఏదైతే భూ సంస్కరణలు కానీ లేకపోతే ఏదైతే పీపీపీ మోడల్ కానీ గత ప్రభుత్వంలో బూచీగా చూపి జగన్ ప్రభుత్వం మీద అసాట ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. మీరు వచ్చిన తర్వాత రెవెన్యూలో ఏం సంస్కరణలు జరిగినాయి? ఒకసారి భూ వాల్యూ పెంచారు, భూమి వాల్యూ పెంచడం తప్పితే అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఎక్కడ అభివృద్ధి చేశారు? అభివృద్ధి పదే అభివృద్ధి చేసాం, అభివృద్ధి వైపు పయనిస్తున్న టీడీపీ కూటమి పైన ఎదురుదాడి చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే కౌంటర్ ఇవ్వాల్సిన ఏదైతే కింజారపు కుటుంబం నోరు మెదపుగా ఉంది. ఏదైతే మెంతా తుఫాన్ వ్యక్తి వల్ల రైతులకు నష్టం జరిగింది ధర్మాన సోదరులు ఏకిపారేస్తారు. టీడీపీ కూటమిని ఏకుతున్నా కూడా ఇక్కడ ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబంపై ఎదురుదాడి చేయలేని పరిస్థితి. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు నోరు మెదిపే పరిస్థితి లేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు కానీ లేదా రామ్మోహన్ నాయుడు కానీ కౌంటర్ ఇవ్వాల్సింది వారే అటు కేంద్రం ఇటు రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కీలక పాత్ర పోషించినప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు నోరు మెరిపే పరిస్థితి లేదు. ఇటు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో మరికొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. ఏదైతే సిదిరి అప్పలరాజు వర్సెస్ మరికొంతమందికి మధ్య ఏదైతే శిరీష మధ్య వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ నేతలకు టీడీపీ నేతలకు ఎలాంటి ఆధిపత్య పోరు జరిగినా ఎక్కడ కూడా అచ్చెన్నాయుడు కుటుంబం జోక్యం చేసుకోదు, కింజారపు కుటుంబం జోక్యం చేసుకోదు. కేవలం వారు జిల్లాకు మాత్రమే పరిమితము. వారిని ఎవరు విమర్శల దాడి చేయకోకుంటే వారిని ఎవరు పట్టించుకోరు. ఈ కమిట్మెంట్ ఉంది అటు ధర్మాన సోదరుల మధ్య, ఇటు కింజారపు సోదరుల మధ్య కమిట్మెంట్. ప్రతిపక్ష పాత్రలో కిరణ్ దీనికి సంబంధించి ప్రతిపక్ష పాత్రలో దానికి సంబంధించి ప్రశ్నిస్తున్నప్పుడు కౌంటర్ వేయడానికి సంబంధించి కాకపోయినా కనీసం వారి వర్గానికి సంబంధించినటువంటి నేతలైనా సరే జిల్లాలో కూడా ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ఏంటి? దానికి సంబంధించి కింది స్థాయి నేతలు మౌనం, అధిష్టానం మౌనం, ఆ జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కావచ్చు లేకపోతే మంత్రి కావచ్చు ఆ స్థాయి వ్యక్తులు కూడా ప్రతిదానికి కూడా మౌనం వహిస్తున్నారు అని అంటే పట్టించుకోవట్లేదా లేకపోతే సమాధానం లేక అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలి? మురళి, శ్రీకాకుళం జిల్లాలో అటు ధర్మాన కుటుంబం కానీ ఇటు కింజారపు కుటుంబం కానీ వీరి రెండు కుటుంబాల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఎవరిని ఎవరు విమర్శించుకోరు. ఒకవేళ ఒకరు విమర్శిస్తే రెండో వారు కౌంటర్ ఇవ్వరు, రెండో వారు విమర్శిస్తే ఇంకొకరు కౌంటర్ ఇయ్యరు. గత కొద్ది నాళ్ల నుంచే ధర్మాన సోదరులు రాజకీయాలు యాక్టివ్ అయ్యారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత వారు దాదాపు రాజకీయాలకు దూరం అవుతారా అంటూ కూడా ఒక ప్రశ్నార్థకంగా ఏర్పడింది. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు జనసేనలో చేరతారని, తన కొడుకు భవిష్యత్తు కోసం ఆయన జనసేన పార్టీలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆయన ఎట్టకేలకు నేను వైసీపీలో ఉంటాను అంటూ ఆయన యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అవ్వడమే కాకోకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలపైన కానీ ధర్మాన కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ ధర్మాన ప్రసాదరావు నేరుగా సూటిగా విమర్శించడం చేయాలి. ధర్మాన కృష్ణదాస్ ఎక్కడ టీడీపీ కూటమి పైన విమర్శలు చేయరు. కానీ జిల్లా బాధ్యతలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు పరిపాలన అనుభవం గల నేత, సీనియర్ నేత, సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన నేత.
2004 నుంచి ఆయన అప్రస్తుతంగా ఒకసారి మాత్రమే ఓడిపోయిన 2014, 2024 రెండు సార్లు మాత్రమే ఓడిపోయారు. అంతకుముందు ఆయన దాదాపు 5 నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. ఇలాంటి సీనియర్ నేత, రెవెన్యూ పట్ల అత్యంత అవగాహన ఉన్న నేత గత ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన సంస్కరణలు బూచిగా చూపి మీరు అధికారంలోకి వచ్చారు. ఏదైతే భూ సర్వే, సమగ్ర భూ సర్వే కావచ్చు, లేదా Yes. ఏదైతే ఇళ్ల పట్టాల వ్యవహారం కావచ్చు, మరొక అంశం కావచ్చు, ఈ Yes. అన్ని అంశాలు మీరు జగన్ ప్రభుత్వంలో బూచిగా చూపి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏంటంటూ నేరుగా విమర్శలు చేయడంతో ఇక్కడ కింజారపు కుటుంబం ఏదైతే రామ్మోహన్ నాయుడు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, వీరు నోరు మెదకపోవడం ఏంటి అంటే టీడీపీ శ్రేణుల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి, టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. గా జిల్లా రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ రెండు కుటుంబాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంది, Yes. మరెవరికి ప్రాధాన్యత దక్కదంటూ Right. కూడా రాజకీయాల్లో ఒక విమర్శలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులైతే దూకుడు పెంచినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు చేసినటువంటి విమర్శలకు సంబంధించి అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ లేకపోతే మంత్రి అచ్చెన్నాయుడు కానీ ఏమీ మాట్లాడనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ప్రజల సమస్యలకు సంబంధించి మేము క్లియర్ కట్గా ప్రశ్నిస్తే అధికార పక్షానికి సంబంధించి ఎవరూ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే వారు ఏం చేస్తున్నారనేది కూడా దాదాపుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బాబాయ్ అబ్బాయి ఎందుకు నోరు మెదపలేదని కూడా టీడీపీలో జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.